రూపుమాపి ఒక చర్య తీసుకోవడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దీనిపైన మీరు ఏం ఆలోచించారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లుగా వ్యక్తిని చూడొద్దు, విషయాన్ని చూడాల, వ్యక్తిని చూడొద్దు, విషయాన్ని చూడాలన్నారు. మళ్ళీ ఇదేంటి? అన్నీ ఒక జీవితాన్ని కంప్లీట్‌గా అనుభవించి ప్రశాంతమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. వాళ్ళన్నయి పడాలంటున్నారు గదా! అది తప్పని నా ఆలోచన. ఎందుకు అనంటే, విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి గానీ, ఇక్కడ వయసుతోని సంబంధం లేదు గదా! ఇప్పుడు మీరన్నట్లుగానే నా మీద ఈ ఎఫెక్ట్ పడింది. ఎలక్షన్‌లో నా మీద ఎఫెక్ట్ పడింది. అరే! చిన్న పిల్లగాడు ఏం చేస్తాడని చెప్పి అనన్నారు. ఇక్కడ చిన్న పిల్లగాడు గాదు, పెద్ద పిల్లగాడు గాదు. వ్యక్తికి విషయం మీద అవగాహన ఉందా లేదా? ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోగలుగుతాడా లేదా? ఇది మాత్రమే సరిపోతది గదా! మీరు చెప్పింది 100% కరెక్టు. నేనన్న ఉద్దేశ్యం ఏందంటే, పురాతన కాలంలో ఎడ్యుకేషన్ లేదు గాబట్టి, చదువు, ఇంత విజ్ఞత, అంత శక్తి లేదు గాబట్టి, అతను జీవితం అనుభవించి 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఆయన అనుభవాలే ఆయనకు ఎడ్యుకేషన్‌గా పనిజేసేవి. అప్పుడు ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు మన వయసులో ఉన్న పిల్లగాడు ఇప్పుడు మన మన జూనియర్స్, మన కొడుకు వాళ్ళు గాని, మన కూతురు లాంటోళ్ళు మనకంటే చాలా ఫాస్ట్‌లో ఉంటారు. సో, ఇప్పుడు ఇట్లా చేంజ్ చేయాలి మీరన్న విధంగా. నేను చెప్పింది పురాతనం కాలంది. మీకు అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? సో, అప్పుడు అనుభవమే ఎడ్యుకేషన్. ఇప్పుడు అది గాదు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. అంటే జనరేషన్ గ్యాప్, జనరేషన్ చేంజ్ అంటే ఇది అని నా ఆలోచన. మీరు అవునవును. నిజమే. నిజమే అండి. నిజమే. సో, నేనన్నది ఆ దృక్పథంలో. సో, అందుకని ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఆపలేకపోతున్నాం ఏంది ఆ వ్యవస్థను. దాన్నేమన్నా మార్పు చేయాలి గదా! మన బాధ్యతగా మార్పు ఈ సిస్టాన్ని అంతరించి ఇట్లా బుద్ధి కలిగిన పిల్లగాడు చెప్తే వినాలి అనే స్పృహ మనమే కలిగించాలి గదా వాళ్ళకి. దానికి మనం ముందడుగా ఏదైనా చేయొచ్చా? ఎట్లా స్టార్ట్ చేద్దాం? ముఖ్యంగా మనము మీన్స్ యువత. అంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు పక్క వాళ్ళతోని గొడవ జరుగుతుంది. మనం వాళ్ళకి చెప్తే తప్పుగా కనిపిస్తున్నాం మనం. సో, వాళ్ళ పిల్లలను మనం మన దారిలోకి తీసుకొచ్చుకోవాలి ఫస్ట్. తీసుకొచ్చుకొని వాళ్ళ నుంచి కొంచెం మార్పిచ్చే ప్రయత్నం జేయాలి. కానీ ఇక్కడ అది జరుగుతలేదు. వ్యవస్థ మొత్తం మీరన్నట్టుగానే ఉన్నది. తల్లిదండ్రులు ఎటువైపు అయితే ఉంటారో పిల్లలు గూడా అటువైపే ఉంటారు. అది తప్పు గాని, చెడు గాని, మంచి గాని, తప్పు గాని. ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులు చదువుకోక అటువైపు ఉన్నారు. పిల్లలు చదువుకొని అటువైపే ఉంటున్నారు. అంటే విలువైన చదువు అనేది వీళ్ళకు అందుతలేదు. కొంచెం విలువైన చదువు ఎడ్యుకేషన్ వాళ్ళకు నేర్చుకోవాలని చదువుతో పాటు బయట సామాజిక అంశాల మీద గూడా కొంచెం దృష్టి పెట్టాలి. సామాజిక అంశాలను సిలబస్‌లో చేస్తే బాగుంటదని నా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గాని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు గాని, ఇవన్నిట్లలో చాలా లోపపూరితంగా, లోపభూయిష్టంగా కేవలం ఓట్ల కోసం పెట్టినట్టున్నాయి. ఇవి గూడా మన పైన ఎఫెక్టే చూపిస్తాయి గదా! ఇప్పుడు ఈ విషయం మీద మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇయ్యగలరా? మంచి గాని, చెడు గాని, ఏ పథకాలు మంచివి? ఏవి ఎట్లా అని? నేను ఇంతకుముందు చెప్పినా మీకు. ఏంటంటే సర్పంచ్‌గా గెలిచినాక మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అని క్వెషన్ అడిగిర్రు. 100% నేను బాధాకరంగా ఉన్నా అని చెప్పినాను. దానికి ప్రతి అంశం ఒక ముడిపడి ఉంటది. ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంక్షేమ పథకం వచ్చింది. ఒక 10 ఇండ్లు మీ ఊరికొచ్చినాయి. చెప్తాను. ఒక 10 ఇండ్లు మీ ఊరికి ఇవ్వాలని వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ పర్సన్ ఉన్నాడు. ఎక్స్ పర్సను నాకు మంచిగా అనిపించి ఇవ్వడం కాదక్కడ ఎక్స్ పర్సన్‌కి. నా నుంచి గాకుండా గ్రామ స్థాయిలో ఒక తీర్మానం జరగాలి. లేదు అనంటే వాళ్ళే ఫైనల్‌గా ఎవరికైతే అథారిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళ చేతుల్లో ఒక తీర్మానం జరగాలి. ఏంటి తీర్మానం అంటే బిలో పావర్టీ లైన్ ఉంటది ఒకటి బీపీఎల్. దానికి ఆధార్ అనేది అందరికున్నది. భారతదేశంలో అందరికుంది. ఆధార్ అనేది అనుసంధానం చేస్తే ప్రతి విషయానికి ఒక ఆధార్ అనేది ఉండాలి. ప్రతి దానికి. ఒక ఆధారే గాకుండా వేరే ఏదైనా సో, ఉమ్మాపురం గ్రామ సర్పంచ్‌గా గ్రామ ప్రజలకు మరియు యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఇప్పుడు రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే నేను ఎలక్షన్‌లో కాంటెస్ట్ చేస్తుంటే మీరు మీరు గూడా ఒక పర్సన్‌ను అంటే గ్రామస్తులు ఒక పర్సన్‌ను పెట్టినారు కాంటెస్ట్ చేయనీకి. అయితే సమాజం మారాలని కోరుకుంటున్నా గాబట్టి మీరేం చేయాలంటే కొంచెం మనిషి ఇంతకుముందు మీరు ప్రశాంత్ గారు మీరు చెప్పినట్టుగా ఇక్కడ మనిషిని చూడడం, నావాడని చూడడం గాకుండా కొంచెం విషయం పైన దృష్టి పెట్టి, జ్ఞానం ఎవరికుంది? ఏం చేయగలుగుతారు? వ్యవస్థను ముందుకు తీసుకుపోయే సామర్థ్యం ఉందా? లేదా? అని జెప్పి ఆలోచించి ఇలాంటి బాధాకరమైన సంఘటన నాకు జరిగిందని నేను జెప్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఈ సమాజం చైతన్యం చెంది ముందు వచ్చే తరాలకు గూడా మీరు కొంచెం మార్పు దిశగా అడుగులు వేయాలని జెప్పి నేను తెలియజేస్తున్నా. సందేశం ఇస్తున్నా. ఓకే.
గ్రామ ప్రజలారా, ఉమ్మపూరు గ్రామ ప్రజలకు సర్పంచ్‌గా ప్రశాంత్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రజలందరూ వ్యక్తి ప్రధానం కాకుండా, విషయ ప్రధానంగా ఎవరికి విషయం ఎక్కువుంది, నీవోడు, నావోడు అనే తారతమ్యం లేకుండా న్యాయం వైపు నిలబడే వ్యక్తిని ఫ్యూచర్‌లో ఎన్నుకోండి. బాగుపడండి, బాగుపడదాం, కలిసి బాగుపడదాం అని అంటున్నారు. చాలా మంచి దృక్పథం. సో, తన విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు మరొక్కసారి ఉమ్మాపూర్ గ్రామ సర్పంచ్ చొప్పర్ ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను.